ఘాటుగా అయింది. అక్కడ నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కొంచెం తీపోయింది అన్నా కదా, కొంచెం కారము షాజీరా అవి మసాలా ఎక్కువ వేసిన. సూపర్ ఫ్రెండ్స్, మటన్ కర్రీ లాగా అయింది నాకైతే. నాదిలా చూడండి, మసాలా అంతా వేసినాం కదా, సేమ్ మటన్ కర్రీ టేస్ట్ అనిపిస్తుంది నాకైతే. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మోరం గడ్డ కర్రీ, మోరం గడ్డ ఏమంటారు, ఇంకా రత్నపురి గడ్డ, గెలుసు గడ్డ అన్నీ ఒకటే, కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం వండినా, ఇప్పుడు తినడం అయితే రెండోసారి ఉండొచ్చు. మామూలుగా ఫ్రై, ఆలుగడ్డ ఫ్రై లాగా చేయొచ్చు, ఇట్లా మసాలా లాగా కూడా చేయొచ్చు. అయితే చపాతీ రొట్టె ఉన్నప్పుడు అట్లా ఫ్రై చేద్దాం, రైస్లోకి కాబట్టి ఇట్లా కర్రీ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మాదైతే లంచ్ ఈరోజు మొరం దుంప, గెనిసుగడ్డ, రత్నపురి గడ్డ, ఆ కర్రీ అన్నమాట. బాయ్ ఫ్రెండ్స్. కూర అయిందా? ఎందుకు ఆకలి అవుతుంది అప్పుడే? మరి కాదా? ఏం కూర ఉండేది తెలుసా? ఏం కూర? చూపెడతారా? పేరు లేదా? పేరు ఎందుకు లేదు? చూడు, పేరు లేని కూరనా? కాదు, రత్నపురి గడ్డ, గెలుసు గడ్డ అది వండుతారా? నేను పైన మొన్న వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూసిన, అసలు చాలా ఉన్నాయి కదా మన ఇంట్లో కూడా వండి చూద్దామని, కానీ మస్తు టేస్ట్ అయింది తెలుసా. స్వీట్గా ఉంటుంది. ఏం కాదు, అయినా కూడా మళ్ళీ ఇది ఉంటుంది కదా, ఏమంటారు, మసాలా అంతా వేస్తాం కదా. ఇది తింజు కొంచెం టేస్ట్ బాగుంది కదా. ఉప్పు ఎక్కువైంది కొంచెం. నువ్వు అన్ని అంకలు పెడతావు, ఉప్పు ఎక్కువ కాదు కారం ఎక్కువ కాదు, అన్నీ బాగానే అయినాయి. కొంచెం ఆ దుంప అయితే కొంచెం స్వీట్నెస్ అయితే పోదు అనుకుంటా. ఉప్పు అది ఏమంటారు, పులుసు వేసినా కూడా నాకు ఆ దుంప తిని చూస్తే స్వీట్ అయితే తెలుస్తుంది. కానీ దుంపలు అన్నీ ఈ మధ్య షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు అంటున్నారు కదా, అందుకని ఆలుగడ్డ అది ఇది అయితే కొందరు తినొద్దు అంటారు. ఎవరైనా తినొచ్చు ఫ్రెండ్స్, మీరు కూడా వండుకోండి, తినండి.